16 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తోంది గులాబీ పార్టీ. అయితే 6 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. గతంలో ఆ స్థానాల్లో గెలవకపోవడంతో ఈసారి అక్కడ గులాబీ జెండా ఎగరవేయాలని గట్టి పట్టుదలగా ఉన్నారు కేసీఆర్. ఆ 6 సెగ్మెంట్లలో ప్రచారంతో పాటు అభ్యర్థుల గెలుపు కోసం గులాబీ బాస్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. త్వరలో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దీంతో గులాబీ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై నజర్ పెట్టింది. కొన్ని చోట్ల సిట్టింగ్లకే సీట్లు ఇవ్వాలని అధినేత డిసైడ్ కాగా, మరికొన్ని చోట్ల కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించని స్థానాల్లో ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు కేసీఆర్. ఆ స్థానాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఒక స్థానంలో టీడీపీ, మరో చోట బీజేపీ, ఖమ్మంలో వైసీపీ గెలవగా హస్తం పార్టీ 2 స్థానాల్లో గెలిచింది. ఇక హైదరాబాద్ సీటు మజ్లిస్ చేతిలో ఉంది. ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో మల్కాజ్గిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన మల్లారెడ్డి, వైసీపీ నుంచి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నల్గొండ కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించిన గుత్తా సుఖేందర్ రెడ్డి కారెక్కారు. అయినా పార్టీ గెలవని మల్కాజ్గిరి, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ స్థానాలపై ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టారు అధినేత. ఇక చేవెళ్ల పార్లమెంట్లో టీఆర్ఎస్ గెలిచినా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హస్తం గూటికి చేరడంతో దీంతో ఈ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు కేసీఆర్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యం సాధించినా ఖమ్మం జిల్లాలో మాత్రం ఎదురుగాలి వీచింది. దీంతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఆపరేషన్ ఆకర్షణను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఖమ్మం లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలను కారెక్కిస్తున్నారు. వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక్ ఎప్పుడో కారెక్కారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే సండ్ర, పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు గులాబీ పార్టీలో చేరుతామని ప్రకటించారు. నాగర్ కర్నూల్ ఎంపీ సీటు మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. దీంతో ఈ సీటును కైవసం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు గులాబీ బాస్. అయితే ఆ పార్లమెంటరీ పరిధిలోని ఒక్క కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపు ఈజీయేనని భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని హితబోధ చేశారు కేసీఆర్. ఇక నల్గొండ పార్లమెంటు గెలుపు కోసం గులాబీ బాస్ కేసీఆర్ 2 ఏళ్ల నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ఈసారి ఎలాగైనా నల్గొండ ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు అధినేత. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఒక్క హుజూర్ నగర్ మినహా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. అటు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇక్కడ బలమైన అభ్యర్థినే పోటీకి దింపాలని చూస్తున్నారు అధినేత కేసీఆర్. సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్. గతంలో సికింద్రాబాద్ నుంచి తూమ్ భీమ్సేన్ను బరిలో నిలిపగా ఆయన 3వ స్థానానికే పరిమితమయ్యారు. దీంతో ఈసారి ఎలాగైనా లష్కర్పై జెండా ఎగరవేయాలని కంకణం కట్టుకున్నారు గులాబీ నేతలు. పార్లమెంటరీ నియోజకవర్గంలోని కీలక ఎమ్మెల్యేలతో పాటు మంత్రి తలసానికి బాధ్యతలు అప్పగించారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి గత ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆ నియోజకవర్గంపై నజరు పెట్టిన టీఆర్ఎస్ ఈసారి మాత్రం గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ఈ నియోజకవర్గ బాధ్యతను మంత్రి మల్లారెడ్డికి అప్పగించింది గులాబీ అధిష్టానం. దీంతో మల్లారెడ్డి అన్నీ తానై ఈ పార్లమెంటును గెలిపించుకునేందుకు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇటీవల జరిగిన సన్నాహక సమావేశంలోనూ మల్కాజ్గిరి సీటు విషయంలో నేతలకు కీలక సూచనలు చేశారు. ఇక చేవెళ్ల నియోజకవర్గాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు కేసీఆర్. గత ఎన్నికల్లో ఈ సీటును టీఆర్ఎస్ గెలిచినప్పటికీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరారు. దీంతో ఈ సీటును గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్గా తీసుకున్నారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆమె కుటుంబానికి సీటు దక్కుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. జిల్లాలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కలిసి పనిచేస్తే చేవెళ్ల సీటు గులాబీ వశమవుతుందని భావిస్తున్నారు కేసీఆర్.
మొత్తానికి గులాబీ పార్టీ ప్రెస్టేజ్గా తీసుకున్న ఈ 6 పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకెళ్తోంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపైన అధినేత ఆచితూచి వ్యవహరిస్తున్నారు.